అనుష ముత్యాల. వెల్కమ్ బ్యాక్ టు మెగా మీడియా. అసలు ఫిలిం ఇండస్ట్రీలోనే, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఫియర్లెస్ గా మాట్లాడే ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారు అంటే మనకి మొదటిగా గుర్తొచ్చేది నటి కుమార్ సార్. అవునా? ఈ రోజు తను మనతో ఉన్నారనమాట. సార్ తో మాట్లాడి మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్కారం సార్, బాగున్నారా సార్? సార్, మీరు ఎన్నో మూవీస్ ప్రొడ్యూస్ చేశారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ఇయర్స్ నుండి వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ చాలా కాంట్రవర్సీస్ ఫేస్ చేశారు మీరు. సో ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాళ్ళని బాగా టార్గెట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారా? దాని మీద మీ ఒపీనియన్? నేను అదేం అనుకోను. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అనేది, ఉన్నది ఉన్నట్టు బతకాలి. నేను ఎలాగున్నాను అలాగే బతకాలి. అంగు వద్దు, ఆర్భాటం వద్దు, బెదిరింపులు వద్దు, భయపెట్టించొద్దు. ఆ విధంగా బతకాలి అని అనుకున్నాను, అలాగే బతుకుతాను. ఆఫీస్ బాయ్గా వచ్చాను, బిగ్ ప్రొడ్యూసర్ అయ్యాను, బిగ్ డైరెక్టర్ అయ్యాను. ఈరోజు మొత్తం టోటల్గా వెల్ సెటిల్డ్ అయ్యాను. చక్కగా ఇండస్ట్రీలో ఏది మాట్లాడినా నా దాంట్లో నిజం ఉంటుంది అని మీలాంటి వాళ్ళు కానీ, ప్రజలు కానీ, హీరోస్ కానీ, బిగ్ పొలిటీషియన్స్ కానీ వెయిట్ చేస్తూ ఉంటారు నా మాటల్లో నిజం ఉంటుందని. ఆ మాట నేను ఉన్నంత వరకు ఇది కోట్లాది, ఎన్ని వందల కోట్లు ఇచ్చినా ఇది రాదు. కాబట్టి నేను అలాగే ఉంటాను. అదలను బెదరను, ఎవరికి భయపడను. భయపడటానికో నేను చచ్చిపోయేది ఒకరోజే, పుట్టింది ఒకరోజు, చచ్చిపోయింది ఒకరోజు. అలాగే వ్యాపారం అంటారా, నేను ఆల్రెడీ వెల్సెటిల్డ్. నాకు ఇంకో హీరో సినిమా ఇవ్వాలి, ఇంకొకరిగా చేతులు కట్టుకోవాలి, ఇంకొకరిగా సలాం కొట్టాలి, లేకపోతే ఆ సినిమా ఇవ్వకపోతే బతకలేను అనే పరిస్థితి లేదు. నాకున్న పిల్లలు హ్యాపీ, నేను హ్యాపీ. నాకు సినిమా ఇచ్చినవాడు దేవుడు, నాకు వర్క్ ఇచ్చినవాడు దేవుడు. వర్క్ ఇవ్వని వాడి కోసం కూడా నేనేమన్నాను, ఇచ్చిన వాడిని నాకు దేవుడి కింద నేను చూసుకుంటాను. కనుక నాకు నన్ను టార్గెట్ చేసే ధైర్యం, సాహసం ఇంకా ఎవరు రాలేదు, రాబోరు. ఎందుకంటే ఆ రోజు అలాగే ఉన్నాను, ఈ రోజు అలాగే ఉంటాను, రేపు ఫ్యూచర్ కూడా అలాగే ఉంటాను. కనుక నేను ఎక్కువగా సంపాదించి మొత్తం 1000 కోట్లు సంపాదించాలని ఆశ లేదు. అలాగని చెప్పి ఈ చెయ్యి 10 మందికి తిండి పెట్టే స్తోమత నాకుంది. కాబట్టి అది చాలు. నా పిల్లలు హ్యాపీ, నేను హ్యాపీ, నా భార్య హ్యాపీ. ఈజ్ అ హ్యాపీ ఫ్యామిలీ. కనుక ఇండస్ట్రీలో నేను కలమ్మ తల్లి ముద్దు బిడ్డగా నాకు తిండి పెట్టింది. దాసనారాయణ గారు నాకు తిండి పెట్టారు. ఈ ఫైనాన్స్ లో ఎదగడానికి రామానాయుడు గారు నాకు తోడ్పాటు నిలబెట్టారు. అలాగే రమేష్ ప్రసాద్ గారు నిలబెట్టారు. జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోరు. ఇది నా జీవితం, నా చరిత్ర. కనుక అందుకే పొలిటికల్ గా రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్ని. జీవితాంతం నేను ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారిని ప్రేమిస్తాను. రాజశేఖర రెడ్డి గారి నేను పుట్టింది కాంగ్రెస్ పార్టీ. నేను రాహుల్ గాంధీ అభిమానిని. ఏనాటికైనా ప్రధానమంత్రిగా ఆయన చూడాలి అని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక్కడిని. కనుక ఇప్పుడు ఏ పార్టీలో నేను ఓన్లీ టీడీపీకి సానుభూతిపరుడిగా ఉన్నాను. కనుక తప్పు చేస్తే టీడీపీ అయినా వదలను, తప్పు చేస్తే వైసీపీ అయినా వదలను, తప్పు చేస్తే కాంగ్రెస్ అయినా వదలను. తప్పు చేస్తే నిర్మమాటంగా వాళ్ళకు తప్పు అని చెప్పి మాట్లాడుతాను. వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోకుండా తప్పుని మామూలుగా తప్పుని సర్దిపెట్టుకోవడానికి కరెక్ట్గా కలగాలనేది నా కోరిక తప్ప ఎవరి మీద కక్షలు లేవు, ఎవరి మీద నాకు ఈర్ష్య ఉండదు. కనుక ఈ ఇండస్ట్రీ గురించి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చిన, ఇండస్ట్రీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్న, ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 2 కళ్ళుగా ఇండస్ట్రీ 2 రాష్ట్రాలు బాగుండాలని, 2 రాష్ట్రాల్లో చక్కగా హ్యాపీగా సినిమా ఇండస్ట్రీ బాగుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని, ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉండాలని 68% ఇస్తున్న రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ నుంచి 68% రెవెన్యూ వస్తుంది. కాబట్టి అక్కడ ఆంధ్రాలో ఉన్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, అక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలని, వ్యాపార లావాదేవీలు పెరగాలని, టూరిజం పెరగాలని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని సినిమా ఇండస్ట్రీని అక్కడ కూడా పెట్టండి, ఇక్కడ కూడా ఉంచండి అని కోరుకునే వ్యక్తుల్లో ఈనాటికి కానీ ఆనాటి నుంచి నా ఫైట్ ఆగదు. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఈ గవర్నమెంట్ లేకపోయినా సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి నా పోరాటం ఆగదు. కనుక నేను ఒక విశాఖపట్నంలో పుట్టిన వ్యక్తిగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండాలని కోరుకుంటాను. సినిమా ఇండస్ట్రీ తిండి పెట్టింది కనుక 2 రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటాను. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అవ్వచ్చు, 2 రాష్ట్రాల్లో ప్రజలు బాగుండాలి,
పోలవరం పూర్తవ్వాలి, అమరావతి పూర్తవ్వాలి, విశాఖపట్నం కారిడార్ పూర్తవ్వాలి. ఎప్పుడైతే మనకు భోగాపురం పూర్తయిందో 30 కిలోమీటర్ల కారిడార్ పూర్తయి టూరిజం డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ రావాలి, వ్యాపార లావాదేవీలు పెరగాలి, ఇన్కమ్ పెరగాలి. ఆ ఇన్కమ్ తోనే మనం అన్ని కట్టుబడులు చేయాలి తప్ప అప్పులు చేసి కట్టకూడదు. అప్పు చేస్తే మనమే ఇబ్బందులు పడతాం, ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఆ భారం పడకూడదని అందుకే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి టూరిజం పెరగాలి, డెవలపింగ్ అవ్వాలి. మంచి ఎయిర్పోర్ట్ కట్టారు, టూరిజం పెంచండి. అలాగే 30 కిలోమీటర్ కారిడార్ కట్టండి. బీచ్ లో బీరు పెడితే డబ్బులు రావండి, బీచ్ ని డెవలప్ చేయండి, టూరిజం డెవలప్ చేయండి. గోవాలో పెట్టాలి అనుకోవడం మంచిదే, కానీ అలాగనే బెల్ షాపులన్నింటికి లైసెన్స్ పెట్టండి. ఇంటి కుటీర షాపుల్లో గోవాలాగా వైన్స్ అన్ని కూడా గోవాలో ఎలాగుందో అలా కుటీర షాపుల్లో పెడితే మనకి ఇన్కమ్ అయినా వస్తుంది. ఇప్పుడు ఉట్టి ఇన్కమ్ లేకుండా బెల్ట్ షాపులు ఎక్కువైపోయి ఇన్కమ్ పెరిగిపోయి మీరు ఇచ్చిన పెన్షన్ ఆ ఎక్స్ట్రా డబ్బులకి వెళ్ళిపోతుందని బాధపడుతున్నారు ప్రజలు. ఇది మీ ద్వారా ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తున్నారు. బెల్ట్ షాపులు తగ్గించండి, మందు షాపులు ఉంచండి, గెల్ షాపులు తగ్గించండి, రేట్లు అరికట్టండి. ఇది నా ఆలోచనని మీకు 2 రాష్ట్రాలకి, సినిమా ఇండస్ట్రీకి నేను తెలియపరుస్తాను. మీరు కేవలం ఓన్లీ ఇండస్ట్రీ పరంగానే కాకుండా ఆల్ ఓవర్ మొత్తం అందరి ప్రజలకి యూజ్ అయ్యే పరంగా చెప్పారు మీరు. అక్కడ టూరిజం గా ఏదైనా సరే డెవలప్మెంట్ అవుతే చాలా మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సో అన్ని విధాలుగా మీరు కవర్ చేశారు. ఒక్కటే ఇండస్ట్రీ మాత్రమే అనుకోకుండా అన్ని మీరు కవర్ చేశారు. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఎలాగో మనం పొలిటికల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు టీడీపీ అంటే కూడా కొంచెం రెస్పెక్ట్ ఉంది, ఇష్టం ఉంది అన్నారు కాబట్టి యా. సో ఇప్పుడు 18th జులైన ఎన్టీఆర్ గారు వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి అన్నారు. మన ఎన్టీఆర్ గారు మరి పొలిటికల్ గా రాబోతున్నారా ఏంటి, మీరేమనుకుంటున్నారు? రాదు, ఓకే, రాబోరు. ఆయన ఇప్పుడు వచ్చే సమయం కాదు. ఇప్పుడు ఆయన సినిమాలు ఇంకా 15 సంవత్సరాల దాకా అన్ని సినిమాలు ఆయన పెండింగ్ ఉన్నాయి. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన సినిమాలోనే ఉండాలి, సినిమా ఇండస్ట్రీ ఉండాలి అని కోట్లాది మంది అభిమానులు కోరిక. ఆయన ఈజ్ ద బిగ్ స్టార్. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈజ్ బిగ్ స్టార్. తాతగారు పెట్టిన పార్టీకి ఏ రోజైనా ఆయన చెప్పాడు, ఎప్పుడు తాతగారు పెట్టిన పార్టీకి నా అవసరమైతే ఏ రోజైనా వస్తానని. ఆ అవసరమైన రోజు ఎవరైనా పిలిచినా పిలకుండా ఆ టైంకి ఆయన వస్తాడు. ఒకటి. రెండోది, ఇంకో పార్టీ పెట్టాలా వద్దు అనేది ఆయన నిర్ణయం. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల కోసం ఆలోచన కానీ టైం కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి లేవు. ఈ అన్ని న్యూస్లు ఫేక్. జూనియర్ ఎన్టీఆర్ గారికి నాకు రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఆల్రెడీ లెటర్ కూడా పాస్ అయ్యింది. అయితే ఇంకోటి జరిగింది ఏంటంటే, ఎన్టీఆర్ గారు రిక్వెస్ట్ ఏంటంటే లేట్ గా స్పందించారు. ఎన్టీఆర్ గారు ఆఫీస్ ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జిల్లా కమిటీల నుంచి, రాష్ట్ర కమిటీల నుంచి, నేషనల్ కమిటీల దాకా వేసి ఒక ఐడి కార్డు పెట్టి వాళ్ళకి మంచి కార్యక్రమాలు చేయడానికి, వాళ్ళకి జీవిత బీమా చేయడానికి తమిళనాడు పద్ధతిలో ఎలా ఉందో అభిమాన సంఘాలు ఎలా ఉన్నాయో అలాగే మనం అంతా కూడా ఎస్టాబ్లిష్ చేస్తే పాటు ఇక చిరంజీవి గారికి నేషనల్ గా స్వామినాయుడు గారు ఉన్నారు, డిఫరెంట్ ఉన్నారు. అలా అన్ని ఏరియాలు కూడా అందరూ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళని కూడా కార్యకర్తలు కూడా మన కుటుంబ సభ్యులుగా, మన తమ్ముళ్ళుగా, మన సినిమా చూసిన మన అన్నదమ్ములుగా, మన అక్క చెల్లెలుగా వాళ్ళని చూసుకోవడానికి గుర్తింపు చేసి వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే అన్నున్నారు, అదే ఎన్టీఆర్ గారు ఉన్నారు, అదే మా సినిమా హీరోలు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న హీరోలు అందరూ కలిపి వాళ్ళకు అభిమానులకి ఒక సంఘాలు పెట్టి జిల్లా కమిటీలు వేసి గుర్తింపు కార్డులు ఇచ్చి, ఎలాగైతే ఇప్పుడు టీడీపీకి వైసీపీ పొలిటికల్ చేస్తున్నారు, తమిళనాడులో సినీ ఇండస్ట్రీకి ఆ గుర్తింపు కార్డులు ఉన్నాయి, సినిమా హీరో అభిమాన సంఘాలకి. అలా పెడితే బాగుంటుంది. అప్పుడు ఇలాంటి ఫేక్ న్యూస్లు ఉండవని, ఇలాగ ఎక్కడా కూడా తప్పుడు సమాచారాలు ఉండవని, దానికంటూ ఒక ఆఫీస్ ఉంటుంది, దానికంటూ ఒక నాయకత్వం ఉంటుంది. కనుక ఆ నాయకత్వం అనేది డెవలప్ చేసుకోవడం మనకు అవసరం. కాబట్టి తమిళనాడు తరహాలో పెట్టుకుంటే బాగుంటుందని, ఇది నేను జూనియర్ ఎన్టీఆర్గా కాదు, ఆల్ హీరోస్ రిక్వెస్ట్. మనం మనకు అభిమాన్ని గుర్తించినట్టు ఉంటుంది, అభిమాన్ని మనం ప్రేమించినట్టు ఉంటుంది, ఇలాంటి ఫేక్ న్యూస్లు అన్నిటికీ దూరం చేసినట్టు ఉంటుందని నా సూచన, నా ఆలోచన, నా సలహా. ఇది ఎన్టీఆర్ గారికి నాకున్న క్లోజ్నెస్ కి వాళ్ళకి ఆయనకి నేను సలహా ఇస్తూ, అలాగే అందరు ఆర్టిస్టులు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది నాకు ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెట్టింది. అలాగే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారికి సాన్నిధ్యంతో నేను కొంత ఎక్కువగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే
ఆయన ఇలాంటి వాటిలో చాలా పర్ఫెక్ట్ ఉండరు, అంటే అభిమానులతోనే ఎక్కువగా ఉంటాడు కాబట్టి అభిమానం అంటే ప్రాణం అంటే చాలా మందికి ఉంది. అలాగే ఆయనకు కూడా మంచి అభిమానులు అంటే బాగా ప్రాణం, బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. అందుకని నేను ఏమంటే ఇలా పెడితే బాగుంటుందేమో అన్న ఆలోచన, ఇది త్వరలోనే అందరు ఆర్టిస్టులు తీసుకుంటారేమో అని నా ఆలోచన.